మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే దానికంటే ముందు షేర్ మార్కెట్లో జరిగే మోసాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాంటి మోసాల్లో ఒక మోసం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే షేర్ మార్కెట్లో జరిగే అనేక రకాల మోసాల్లో ఒక మోసం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆ మోసం పేరు వచ్చి ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్. ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ గురించి తెలుసుకునే ముందు మనం 2 లైన్లు తెలుసుకోవాలి. అదేంటంటే 1850s షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ముంబైలో ఒక ఫ్రంట్ ఆఫీస్ ముందు ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ట్రేడింగ్ అనేది జరిగేది. అది నెమ్మదిగా డిజిటలైజ్ అయ్యింది. డిజిటలైజేషన్ వల్ల ప్రతి పని చాలా ఈజీ అయింది. ఈరోజు మనం షేర్స్ కొనాలన్నా ఇలా కొంటాం, అమ్మాలన్నా ఇలా అమ్ముతాం, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా సెకండ్స్లో అయిపోతుంది డిజిటలైజేషన్ కారణం వల్ల. దీన్నే గమనించిన మోసగాళ్ళు ఆన్లైన్లో చాలా రకాల మోసాలు చేయడానికి ముందుకు వచ్చారు. వాటిలో ఒక మోసమైన ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్. అసలు ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ అంటే ఏంటి? ఒక ఫేక్ వెబ్సైట్తో షేర్స్ కానీ, బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కొనడం కానీ చేసే విధంగా వారు మీ ముందుకు వస్తారు. మీ యొక్క డబ్బుని అక్కడి నుంచి దొంగిలించడం మొదలు పెడతారు. అసలు వీరిని గుర్తించేది ఎట్లా, వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారంటే 2 విధానాలుగా మీ దగ్గరికి వస్తారు. ఒకటి, టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ అంటే మెసేజింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీకు మెసేజ్ల ద్వారా వస్తారు. వారి యొక్క ఈ ఫేక్ వెబ్సైట్స్ని చాలా అట్రాక్టివ్ వేలో మీ దగ్గరికి తీసుకొచ్చి ప్రజెంట్ చేసి ప్రమోట్ చేస్తారు. నెంబర్ 2, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్లో మీరు రీల్స్ని స్క్రాల్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఇంకేదైనా యూట్యూబ్స్లో కానీ, మీరు సోషల్ మీడియాలో ఎక్కడైతే యాక్టివ్గా ఉంటారో వీరి యొక్క అడ్వర్టైజ్మెంట్స్ చాలా అగ్రెసివ్గా కనిపిస్తాయి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ని చూసి మనం వారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎలా వెళ్తాం, ఇలా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారనే విషయంలోకి వస్తే, తక్కువ రిస్క్ ఎక్కువ ప్రాఫిట్స్ అంటే ఇంప్లాజిబుల్ ప్రాఫిట్స్, లో రిస్క్ అంటే అసాధ్యమైన ప్రాఫిట్స్ని మీకు చూపిస్తారు వాళ్ళు. అంటే మనం షాక్ అవుతాం, ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇంత ఎక్కువ రిటర్న్స్ ఎలా వస్తున్నాయి అనే ఒక సస్పెన్స్, ఒక ఇంట్రెస్ట్, ఎంతూజియాజం క్రియేట్ చేస్తారు మనకి. నెంబర్ 2 ఏంటంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ అడ్వాంటేజ్. అంటే ఇప్పటికే లక్షల్లో చాలామంది ఈ టిప్స్ని లేదంటే మా యొక్క వెబ్సైట్ని వాడి వారి లాభాల్లో ఉన్నారు, మీరే ఇంకా లేట్ అనే విధంగా మనకి ఎలా వాళ్ళు యాడ్స్ చూపిస్తారంటే అందరూ చేసేస్తున్నారు, మనమే లేట్ అయిపోయామేమో, లాస్ట్ డేట్ రేపేనంట అనే ఒక రకమైన యాంగ్జైటీ, టెన్షన్, ఒక రకమైన ఫియర్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ యాడ్సే ఆ విధంగా డిజైన్ చేస్తారు. సో ఆ విధంగా అట్రాక్ట్ చేసి మిమ్మల్ని ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేలా చేస్తారు. లాగిన్ అయిన తర్వాత మన అందరికీ తెలిసిందే కదా, షేర్స్ కొనాలంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. వారు మిమ్మల్ని ఏదోటి చేసి సక్సెస్ఫుల్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ వెబ్సైట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటారు. చేయించిన తర్వాత ఒక ఫేక్ స్క్రిప్ట్స్ కనిపిస్తాయి, అక్కడ ఫేక్ ట్రేడ్స్ కనిపిస్తాయి, దాంట్లో బైక్ కూడా చేయించేస్తారు మీతోటి. అందరికీ తెలిసింది కదా, ట్రేడింగ్ అనేది లాస్ అవ్వడంలో చాలామంది షాక్ ఏం అవ్వరు. ఎందుకంటే ట్రేడింగ్ అంటే లాభ నష్టాలతో కూరుకుంది కాబట్టి అక్కడ మీరు లాస్ అయినా పెద్ద పట్టించుకోరు. అండ్ రెండోది, సర్లే ఎక్కువ లాస్ వస్తుంది కదా, దీంట్లోంచి మన ఉన్న నష్టాలతో ఆపుకుని స్టాప్ లాస్తో బయటకు వచ్చి మన డబ్బుతో మనం బయటకు వచ్చేది మీరు అనుకున్నవారు రానివ్వరు. ఏమంటారంటే మేము గ్లోబల్గా ఆపరేట్ చేస్తున్నాము, లోకల్ లాస్ కానీ లోకల్ జిఎస్టీ రూల్స్ కానీ మా వెబ్సైట్లో అప్లికబుల్ కాదు, మీరు కనుక మీ అమౌంట్ని విత్డ్రా చేయాలంటే ఈ ఎక్స్ట్రా ఫీజు కట్టాలి, మాకు ఈ ట్యాక్స్ కట్టాలని ఏదో ఒకటి చేసి మీ దగ్గర ఎక్స్ట్రా పెనాల్టీలు కూడా వసూలు చేసేస్తారు. కొన్నిసార్లు మొత్తం అమౌంట్ కూడా బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఏదన్నా ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయాలంటే దాంట్లో డీమ్యాట్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్స్ కానీ ఓపెన్ చేయాలి అంటే 1కి 4 సార్లు వెరిఫై చేయిందే మీరు ఆ వెబ్సైట్స్లో లాగిన్ అవ్వద్దు. సేఫెస్ట్ వే ఏంటంటే మీ బ్యాంక్కి వెళ్ళండి, మీ మేనేజర్ని కలవండి,
అక్కడ మీకు డీమ్యాట్ అకౌంట్ ఈజీగా ఓపెన్ అవుతుంది. సేఫెస్ట్ వేలో చక్కటి అడ్వైస్ తీసుకుని మీరు షేర్ మార్కెట్ ప్రయాణం అయితే మొదలు పెట్టండి. అంతేగాని ఈ యాడ్స్ చూసి, థర్డ్ పార్టీ అడ్వర్టైజ్మెంట్స్, అప్లికేషన్స్, వెబ్సైట్స్ చూసి ఆ అట్రాక్టివ్ కమిషన్స్, అట్రాక్టివ్ ప్రాఫిట్స్ చూసి కనుక మీరు అత్యాశ పడ్డారో డెఫినెట్గా మీ హార్డ్ అండ్ మనీ అంటే కష్టపడి సంపాదించిన సొమ్మంతా గంగలో పోయాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఇలాంటి సైబర్ క్రైమ్కి, ఏదైనా ఫైనాన్షియల్ క్రైమ్కి మీరు సైబర్ క్రైమ్కి గురైతే కనుక ఏం చేయాలి? వెంటనే 1930కి డయల్ చేయండి. మీ యొక్క ప్రాబ్లమ్ని వెంటనే కంప్లైంట్ చేసి పొటెన్షియల్ లాస్ని ఆపండి. అంటే జరిగింది, రాబోయే లాస్ అనేది అట్లీస్ట్ మీరు ఆపగలుగుతారు. ఓకే గాయస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైతే ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో సైబర్ ఫ్రాడ్ అయితే మీరు కంప్లైంట్ చేయాల్సిన నెంబర్ ఏంటి? హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? వెంటనే కమెంట్స్లో తెలియపరచండి. ఓకే గాయస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్స్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగోమాపు.